ఆయన మాటలని మన ముందు పెట్టుకున్నాడు. ఎందుకనంటే మన జీవితాలు సరి చేసుకొని ఆయన కొరకు నమ్మకముగా బ్రతకాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మరి గతించినటువంటి దినములో మనం ఒక మాటను మాట్లాడుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, దేవుని సముఖములో దేవుని బిడ్డలముగా మనం బ్రతుకుతున్నటువంటి మనము విడిచిపెట్టాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఒక పాటలో మాట్లాడుకున్నాం. దేవుని సముఖములో దేవుని బిడ్డలముగా దేవుని జనాంగముగా కొనియాడబడుతున్నటువంటి మనము ఇంకా మన జీవితంలో విడిచిపెట్టాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ జీవితంలో విడిచిపెట్టాల్సినవి అలాగే పట్టుకొని ఉంటే మన జీవితంలో పరసంబంధమైనటువంటివి, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలోకి అనుమతించే ఎలా ఉంటున్నామంటే అరకొరగా ఉంటాం. అంటే పూర్తిగా నిండినట్టు ఉండదు, పూర్తిగా మరి ఏమి లేనట్టు ఉండదు, కానీ చాలని జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందికి ఒక మరి క్వశ్చన్, అంటే ఏదైనా మీకు ఒక ప్రశ్న వస్తుండొచ్చు. ఏందయ్యా, నేను దేవుని బిడ్డనే కదా, ప్రతిరోజు నేను ఎడవాల్సినటువంటి విడిచిపెట్టాను కదా, ఇంకేమైనా దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు ఆ వాక్యం ద్వారా? మరి ఒకవేళ దేవుడు ఏమంటున్నాడంటే, అనానుకూల పరిస్థితిలో ఒకవేళ నీవు పాపములో పడిన మురికిలో అంటే చేయకూడని వాటి వైపు నీ జీవితం, నీ బ్రతుకు వెళితే, నీతిమంతుడమైనటువంటి యేసు రక్తంలో కడగబడి మరలి దేవుని వైపు మరల్చబడతావు కదా నీ బ్రతుకు. మరి మనం చాలా మంది అందులోనే ఎందుకు నడుస్తుంటున్నారు? లోక సంబంధమైనటువంటి వాటి విషయాలు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మనము దేవుని చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు ప్రభు. ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే, అవును కాదు, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఎలాంటివాడంట? వాడు పాపము చేయడు, తనను తాను భద్రం చేసుకుంటాడు. అయ్యో నేను ఆ దారి నేను వెళ్ళకూడదు, అయ్యో ఇది ఆలోచన చేయకూడదు, ఇది నేను చేయాలా వద్దా అని దేవుని వాక్యము చేత తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. అయ్యో మరి నేను కూడా దేవుని మూలంగా పుట్టిన దానిలో కదా, మరి నా బ్రతుకులో అలాంటి ఆలోచనలు ఎందుకు రావటం లేదు అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తే నీ మనస్సాక్షిని ఎక్కడైనా చంపుతున్నావేమో. అలాంటి నీ దేవుని సముఖంలో మంచేదో చెడేదో నీవు ఆ ఆలోచన చేసే స్థితిలో నీవు ఉండలేని స్థితిలో నీవు ఉంటుంటే నీ మనస్సాక్షిని పూర్తిగా నువ్వు చంపుతున్నావు. ఒకవేళ నీవు అలాంటి బ్రతుకు, అలాంటి జీవితము, అలాంటి ఆ యొక్క దారిలో నువ్వు నడిస్తే, నేను మనందరం నడిస్తే మన జీవితంలో ఎక్కడ కూడా ఆశీర్వాదాలు ఉండవు. 19వ వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు. చూసారా, ఈ లోకం, మనము దేవుని సంబంధులము, దేవుని రక్తంలో కడగబడినటువంటి వారము, దేవుని బలలో పాలుపంపులు పొందబడుతున్నటువంటి వారము వాస్తవమే. కానీ ఈ లోకము ఎవరి యొక్క ఆధీనములో ఉందంట? ఈ లోకమంతా కూడా లోకములోని అంటే లోకములో ఉన్నవన్నీ కూడా దుష్టుని ఆధీనంలో ఉన్నాయి. చాలా మంది ఎలా
దేవుని బిడ్డను కదా, నాకు నాకు ఎలాంటి లోటు లేదు. దేవుని రక్తంలో నేను కడగబడ్డాను, దేవుని రక్తంలో దేవుని బలలో పాలుపోపులు పొందుతున్నాను, నాకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేవు అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. కానీ దేవుడు ఈ దినము కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా దుష్టుని యొక్క ఆధీనములో ఉన్నాయి. మరి చాలాసార్లు మనం ఎందుకు విడిచిపెట్టలేని స్థితిలో మనం ఉన్నాం. పదే పదే దేవుడు మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వెందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని సముఖములో విడవాల్సినవి మనం విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం, పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి ఏవియో మన జీవితం, మన కుటుంబం దగ్గరికి రానే రావు. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను, దేవుని రక్తములో కడగబడి ఆయన ఇచ్చేటటువంటి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల చేత నీవు పొంది ఉన్నావేమో. కానీ దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు, ఈ లోకములోని వాటి అంటే అవన్నీ కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నాయంట. 19వ వచనం 20వ వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు ఎరుగుదుము, మనము సత్యవంతుడైనటువంటి వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరగాలి. ఏ రోజైనా సరే మనం వాస్తవంగా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేశారా? లోకములో ఉన్నవన్నీ కూడా దుష్టుని యొక్క చేతిలో ఉన్నాయి అని ఎప్పుడన్నా మనకు ఆలోచన చేశాము? యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ కంటే ముందు సేవకు ఆయన తనకు తాను ప్రిపరేషన్ అంటే మొదటి స్టేజ్లో 40 దినములు 40 రాత్రులు అరణ్యములకు వెళ్ళి ఉపవాసము నుండి దిగి వస్తుంటున్నప్పుడు శోధించినటువంటి ఒక్క సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే సాతాను ఏమంటాడు? బాబు యేసు, నువ్వు దేవుని కుమారుడైతే నాకేంది, నువ్వు ముందు నా కాళ్ళు నాకు నమస్కరించు, ఈ లోక రాజ్యాలన్నిటిపై నీకు అధికారాన్ని ఇస్తా. ఎంత డేర్నెస్ తోటి అంటూ చూడండి యేసు ప్రభు. ఉందా మాట? నీవు దేవుని కుమారుడవైతే నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల, చూసారా, ఈ లోకమంతా తీసుకొని యేసు ప్రభు నేను చేసిన పెద్ద ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్లి లోకములో ఉన్నవన్నీ చూపించింది. లోకము చూసి ఏమన్నాడు ప్రభు? లాస్ట్ గా అన్నీ చూసిన తర్వాత నా కాళ్ళ మొక్కునైనా నా కాళ్ళ మీద వాడు ఇవన్నీ నీకు ఇచ్చి చేస్తా అని చెప్పింది, ఈ మహిమను నీకు ఇస్తానన్నా. దేవుడు ఏం చేశాడు? సదనా వెనక్కిపో గద్దించాడు. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ లోకంలో ఏముందమ్మా? ఏముంది? ఈ లోకంలో ప్రతి మానవుడు దేవుడు చెబుతున్నటువంటి మాటలు, ఈ లోకంలో ఏమున్నది? అదే యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఈ లోకమునైనను
లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అయ్యో చూసారా, స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఎవడైనను ఈ లోకమునైనను లోకములో ఉన్నవానినైనను ప్రేమింపకుడి. ఒకవేళ ప్రేమిస్తే నేను వాడిని ప్రేమించను. స్పష్టంగా చెప్తున్నా. ఎవరైనా సరే ఈ లోకమును ప్రేమిస్తే నేను వారిని ప్రేమించను. అసలు లోకంలో ఏముంది? చదవండి, కింది మాట చదవండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ. ఎప్పుడు ఎవరు తెలుసా? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం బట్టలు కట్టుకోవాలి, ఎలా ఉండాలి. లోకంలో ఏముంది? ఈ తప్పిక ఎక్కడ ఉందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. ఏమవునవుడని ఎవరైనా చెప్తుంటారా? ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా దేవుని మాటలు చెప్తారో వింటారా? వినాలి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా మంది చక్కటి మాటలు చెప్తుంటుంటారు, కానీ అవందరూ కానీ వింటారు, కానీ వారి జీవితంలో మాత్రము దాన్ని అలవర్చడానికి, అమలుపరచడానికి అట అస్సలు 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 వినరు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే సైతాన్ అన్నది. అందుకే ప్రభు అంటున్నాడు, మనం విడిచిపెట్టాల్సినవి పూర్తిగా విడిచిపెడితే మనం ఆశీర్వదించబడతాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చివరి వచనం అందరిది. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము చివరి వచనం అందరిది. ఒక్క నిమిషం, అందరిది తీసారా? అందరు తీసారా? 157వ పేజీ నంబర్ మా బైబిల్ అయితే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం చివరి వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి మల్లుకొని నీ యందు కనికరపడి నీవు కనికరించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని ఈ మాటలో మీకు ఏమర్థమైంది? లాస్ట్ చివరి 2 లైన్, యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి, నిన్ను అంటే మనల్ని కనికరించడానికి, మన పితరులతో ప్రమాణము చేసిన రీతిని నేను విస్తరింపచేయనట్లు నిర్మూలము చేయవలసినవన్నీ, నిర్మూలము చేయవలసిన దానిలో ఏమైనా కొంచెమైనా మన యొద్ద ఉంటే, మనం ఏం చేస్తాం? చాలాసార్లు ప్రస్తావన చేశాం, మన హృదయం అంతా దేవుడికి ఇచ్చేసామని చెప్తాం, కానీ చేయం. ఏం చేస్తాం తెలుసా? ఇల్లంతా అమ్మేసాం. మనలాంటి వాళ్ళు, ఎలా అంటే మనలాంటి వాళ్ళే అనుకుందాం, మనదంటే కోప్పడతా. మనలాంటి ప్రభుని విశ్వసించినటువంటి వారు, ఈ సందర్భం చాలాసార్లు చెప్పాను, ఏం చేశాడట? ఒక ఇల్లు ఉంటే ఇల్లంతా నేను అయ్యా ఇల్లు వేస్తున్నాను అని చెప్పిండట. అంత వ్యాపారం చేసిన తర్వాత, బాబాబు ఇల్లంతా నీకే అమ్మేసేస్తున్నా, ఇంట్లో ఒక గోడ ఉంది కదా, ఆ గోడకు ఒక చిన్న మేకు కొట్టుకోవడానికి ఆ స్థలం మాత్రం నేను అట్లనే ఉంచుకుంటా అని అంటాడ. ఇల్లంతా నీకు అమ్మేసేస్తున్నా, కానీ ఇంట్లో ఒక చిన్న గోడకు చిన్న మేకు కొట్టుంది, ఈ స్థలం మాత్రం నీకు అమ్మను అని అంట. సరేలేని వాడే పిచ్చోడు ఉన్నట్టుందని వాడు అనుకున్నట.
కొన్నోడు రోజు ఒక 7 చేపలు తీసుకొచ్చి దానికి వేసేస్తున్నాడు. ఓ రోజు బొబ్బిడి చేప, ఇంకో రోజు ఇంకో చేప, ఇంకో రోజు ఇంకో చేప, ఇంకో రోజు ఇంకో చేప, రోజు వచ్చి ఆ మూలక తగిలిస్తున్నాడు. ఇల్లు కొన్నోడు ఎట్లుంటాడు? బాగుంటుంది. ఎంత సంతోషంగా గుమగుమ వాసన వస్తుంది, సెంటు వాసన వస్తుంది. అయ్యో కంటి నిండా నిద్రపడుతుందండి. ఇంత తీసుకున్న ముక్కులకు అదే వాసన, సెంటు వాసన వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? దేవుడికి ప్రభువా నా పూర్ణ హృదయంతో నింపు, నేను పూర్తిగా నన్ను అడుగు ప్రభువా, కడుగు ప్రభువా, కడుగు ప్రభువా అని అంటాం. కానీ అక్కడక్కడ కొన్ని మేకులు అట్లే వదిలేసి పెడతాం. ఏంటా మేకు అని అంటే ఎప్పుడు చూసే కోపం అనే మేకు ఉంటుంది మన దగ్గర. గతంలో మాట్లాడుకున్నాం. కోపం అనే మేకు, అబద్ధం అనే మేకు ఎలా ఉంటాయి అంటే చెప్పుకుంటూ పోతే మన జీవితంలో అనేకమంది, అంటే మన హృదయాలలో, మన హృదయం అనే ఇంట్లో దేవుడికి పూర్తిగా మనం సరెండర్ కాగానే అక్కడక్కడ కొన్ని చోట్లని ఫేవరెట్గా పెట్టుకొని అప్పుడప్పుడు దాన్ని కప్పేస్తున్నాం. ఎలా ఉంటుందంటే మన ఆకిట్లో ఎప్పుడంటే శాంతి చల్లటం లేదు, కానీ అప్పుడు మన ఆకిట్లో ఏదైనా మరకలు పడితే ఆ మరకలు పోవడానికి పేడతో శాంతి వేసేటటువంటి వాడు. మరకలు కనబడకుండా మళ్ళీ నీళ్ళు పెడితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మరకలు కనబడతాయి. మనలో ఉన్నటువంటి ఆ చేదు, దేవునికి ఇష్టం లేని వాటిని అప్పుడప్పుడు మనం ఎలా చేసుకుంటుంటాం అంటే చాలా తెలివితో కప్పేసి పెడుతుంటుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నేను బ్లెడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు వదిలేయాల్సిన పూర్తిగా వదిలేస్తే తప్ప నేను బ్లెడ్ చేయాలి. కానీ మనం ఏమంటాం? చేస్తున్నామా? పూర్తిగా మనం వదిలేస్తున్నామా? దేవుని సముఖంలో విడిచిపెట్టాల్సిన పూర్తిగా మనం వదిలేస్తున్నామా? అప్పుడప్పుడు మనలో నుంచి రాక్షసుడు బయటకు వస్తాడు. అప్పుడు ఒకవేళ కొన్నిసార్లు అంటే ఏమంటాం అంటే నేను ప్రభువుని విశ్వాస నమ్మినాను, కానీ లేకపోతే నన్ను ఈ సంగతి చూసావా అని అంటుంటాం. తల్లులు అంటుంటారు, తండ్రులు అంటుంటారు, తమ్ముళ్ళు అంటుంటారు, అన్నలు అంటుంటారు. ఈ మాట మనం మరి ఏది విడిచిపెట్టని చెప్తున్నావు కదా. మరి ఎందుకే? ఒకవేళ నీలో లేకపోతే, పూర్తిగా నీలో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడు కూడా పాపం అస్సలు చేయడు. ఒకవేళ పాపము చేసేటటువంటి పరిస్థితులు దాని దగ్గరికి వస్తే తనకు తాను వాడు భద్రపరుచుకుంటాడు. ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా బైబిల్లో? పాపం చేయడానికి అంత పొంచి ఉన్నది, సమస్యలన్నీ తారుమారై పాపములో పడవేయడానికి లోకములో ఉన్నవన్నీ దగ్గరికి వచ్చిన దాని నుంచి తనకు తాను భద్రపరుచుకున్నాడు. ఎవరైనా బైబిల్లో ఉన్నారు? జోసెఫ్. మరి ఒకవేళ అలాంటి వ్యభిచారమైన పరిస్థితులు మన జీవితంలో రాకపోయినా, తప్పిదాలు, అబద్ధాలు ఆడేటటువంటి ఆ పరిస్థితులు మన దగ్గరికి వస్తే ఎందుకు మనం తప్పించుకోము? ప్రేమించే విషయంలో, ఆదరించే విషయంలో, ఓదార్చే విషయంలో అలాంటి పరిస్థితులు నీ దగ్గరికి ఏమైనా వస్తే దాన్ని ఎందుకు పాటించవు? ప్రేమించే విషయంలో మనం సరిగా ఉన్నామా? ఆదరించే విషయంలో మనం సరిగా ఉన్నామా? అందుకే అంటున్నాం, ఇంతకుముందు మనం మాట్లాడాం, నీ ఎదుట ఉన్నటువంటి స్నేహితుని, రక్త సంబంధిని నువ్వు ప్రేమించకపోతే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నేను ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించు. ఇవి మనం వదిలిపెట్టాలి. ఇది విడిచిపెట్టకపోతే మన జీవితంలో దేవుడు అంటున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఏదైతే వదిలిపెట్టాల్సినవి ఉన్నాయో అవి పూర్తిగా వదిలిపెట్టండి. ఏమాత్రం ఏ ఒక్కటి అంటే ఒక మాట మీరు గుర్తుంచుకోండి, తెల్ల పేపర్లో ఏదైనా ఒక చిన్న చుక్క పెట్టండి, అందరూ వచ్చి తెల్ల పేపర్ అంతా చూడరు, కానీ ఫస్ట్ వస్తేనే వద్దని ఏం చూస్తారంటే
పాస్టర్ గారు అంత బాగుంది కానీ ఆ పేపర్లో ఏదో సుక్క నల్ల చుక్కు ఉంది అని నేను అడుగుతాను. మరి దేవుడు చూడడా? దేవుడు చూడడా? అంత బాగానే ఉన్నాను, అదొక నేను మొన్న చిన్న అబద్ధం ఆడిన, ఏమైతుందక్క, ఏమైతుంది పాస్టర్ అనుకోకుండా ఆడిన, అయ్యో అనుకోకుండా పోవాల్సి వచ్చింది. మనం ఎలా దాన్ని కప్పిపెట్టుకోవడానికి మళ్ళీ మనం ఎట్లా దాన్ని కప్పిపెట్టుకోవడానికి చూస్తుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ దేవుడు తనకు తాను దేవుని మూలముగా పుట్టినటువంటి వారికి వారు భద్రం చేసుకుంటారు. యోసేపు జీవితంలో చూస్తే తనకు అన్ని పాపంలో పడవేయడానికి వాస్తవంగా చూస్తే రాజు యొక్క మరి ఆ యొక్క అంటే ఆ కుటుంబంలోంచి అంత పెద్ద శోధన వస్తే ఎంత ఈజీగా, ఎంత కష్టమైన బాధ ఇచ్చినా ఎలా తప్పించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఇది ఒక్కసారి ఏం కాదు, యేసుప్రభు మళ్ళీ ఆదివారం పోయి ప్రభా తప్పైపోయింది రక్తంలో కడుగు అని చెప్పి పాస్టర్ తోటి అవసరమైతే నేను ప్రార్థన చేసుకుంటా, అవసరమైతే పాస్టర్తో ప్రార్థన చేపించుకుంటా, ఇక పోతుంది అని మనం అనుకోని వస్తాం. కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మనం అనుకుంటుంటాం ఎక్కడైనా సరే దేవుడు బైబిల్ గ్రంథంలో కానీ ఎవరైనా తప్పు పని చేస్తే క్షమించండి, కానీ శిక్ష వారి నుంచి తొలగిపోయిందా? దావీదును చాలా మంచిగా దేవుడు దావీదు గురించి చెప్పినటువంటి వర్డ్ నా అసలు వాస్తవం చెప్పాలంటే దావీదు నా హృదయానుసారుడు. ఆయన జీవితంలో తప్పులు జరగలేదా? ఒకవేళ తప్పులు జరిగితే దేవుడు దావీదుకు రావలసినటువంటి శిక్ష అనుభవించకుండా వదిలిపెట్టాడా? అసలు విడిచిపెట్టాడా? మనం అంటుంటాం కదా, దావీదునే వదిలిపెట్టలేదు, నువ్వు నేను ఒక లెక్కన. కానీ మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం, కానీ అప్పుడప్పుడు ఎట్లా ఉంటామంటే మన చేతులకు నూనె రుద్దుకోవడము లేదా సబ్బు పెట్టుకోవడం అంటే ఊరికే ఆయిల్ పెట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే కూడా జారిపోతాయి చూడు. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం బ్రతకడానికి ఇష్టపడతాం. కానీ తప్పు ఎవరికి జరుగుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? దేవుడికి జరుగుతుందా? దేవుడికి జరుగుతుందా? నాకు జరుగుతుందా? మనకు జరుగుతుందా? మనం ఎందుకు ఈ మాటల్ని దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి అని అంటే దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమార్తె నాకు ఇష్టం లేనివన్నిటిని నువ్వు తీసేసేసేయి. ఎప్పుడైతే నాకు ఇష్టం లేనివన్నీ నువ్వు తీసేస్తావో నీ దగ్గరికి నేను వస్తాను బిడ్డ అని అంటున్నాను. అదేవిధంగా ఇంకొక 2 మాటలు చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:9. పులిసిన పిండి కొంచెమైనను చూసారా, మనం అప్పుడప్పుడు పిండిని చాలా రోజులు ఫ్రిడ్జ్ లో పెడుతుంటుంటాం. పులిసిన పిండి అంటే పాడైపోయినటువంటి పిండి. ఏం కాదులే అని చెప్పి ఏం చేస్తాం? కూర వండుతుంటున్నప్పుడు ఏం చేస్తాం? అన్ని చేస్తున్నప్పుడు పాడైనటువంటి కూరను కూడా ఇందులో వేసేసేస్తాం. చాలా మంది చేస్తారు. అదేమైపోతుంది? దాని స్వభావం దీని మీద మనం చూపుతుందా? సూపర్. పులిసిన పిండి కొంచెమైనా సరే అందులో నువ్వు కలుపుతున్నావు అంటే ఆ ముద్దంతా ఖరాబ్ అయిపోతుంది బిడ్డ. దయచేసి అట్లా మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం అందులోనే నడవడానికి
ఆలోచన చేయడానికి, చూపు చూడడానికి, ప్రతి విషయంలో దాని విషయంలోనే మనం ముందుకు నడుస్తాం. కానీ ప్రభువు అడుగుతున్నాడు, పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతా ఖరాబు చేస్తుంది. దయచేసి పులిసిన పిండి అలాగనే పెట్టండి, మంచి పిండి అలాగనే పెట్టండి. ఇంకొక మాట చెప్తాడు, ఎప్పుడైనా సరే కొత్త బట్టకు పాత బట్ట మాస్కేయొచ్చా? ఒకవేళ పాత బట్టకు కొత్త బట్ట మాస్కేయొచ్చా? యేసుప్రభు ఏం చెప్పాడు? పాత బట్టకు కొత్త అంటే పాత బట్టలకు చిరిగిపోతే కొత్త బట్ట తీసుకొచ్చి దానికి అంటే అంటిపెట్టి, అంటే అక్కడ ఏమైనా చిరిగిపోతే కుట్టడానికి చేయొచ్చా? ఏం చెప్పాడు ప్రభు? చిరిగిపోతుంది అంటే పికిల్కి పోతుంది. వాడుక భాషలు చెప్పాలంటే అదంతా చిరిగిపోతుంది. అదే విధంగా చెప్తున్నాడు. కొత్త అంటే ద్రాక్షారసం కొత్త తిత్తులు పాత తిత్తుల విషయంలో కూడా చెప్తున్నాడు. దేనిలో కొత్త దానిలో కొత్తది పోయి పాత దానిలో పాతదే పోయి. కానీ మనం ఏం చేస్తుంటున్నాం? కొత్తది పాతది రెండు కలిపి మిక్స్ చేసి ఇంకా అవసరమైతే దాన్ని ఊపుతుంటుంటాం. కానీ దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరికి, మన కుటుంబాల దగ్గరికి రావు. ఇంకా రెండు మాటలు చూస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నాలుక కూడా చిన్న అవయవమైనను. చూసారా? వాస్తవం చెప్పాలంటే శరీరంలో నాలుక చిన్నదా పెద్దదా? మనకి ఎంత కనబడుతుంది నాలుక? లేదు పాస్టర్, అప్పుడప్పుడు గొర్రెకు మేకలు చూస్తాం, అది చేయంత ఉంటుంది అని అంటాం. అది మొత్తం తీస్తే మన నాలుక ఎంత ఉంటుంది? కనీసం మన నాలుక ఎంత ఉంటుంది? ఇది ఉండవచ్చు అనుకుంటారా? ఎంత ఉండొచ్చు అంటారు? నాలుక చాలా చిన్నదే, కానీ చూసారా అది ఎట్లా అదిరెదిరి ఎగిరెగిరి ఎట్లా పడుతుంటుంది? చూసారా? చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అంతే. అదే విధముగా ఇంటి మాటలో చూసుకొస్తే కొంచెం నిప్పు అడవంతా తగలబెట్టేసేస్తారు అన్నాడు. కొంచెం నిప్పు అడవంతా తగలబెడతారు. చాలా మంది స్త్రీలు ఉన్నారు అగ్గిపెట్టెలో, అంటే అగ్గిపుల్లకు అది ఎంత ఉంటుంది? మండించడానికి అది ఎంత ఉంటుంది? కొంచెం. దాని ద్వారా అగ్గి పుట్టించేస్తే అది అడవంతా కాలి పెడుతుంది. ఏదైనా మనం ఆలోచన చేసామా? అడి పెద్ద దాన్ని తగలబెట్టడానికి పెద్దగా ఉండాలని చెప్పి ఆలోచన చేసామా? దేవుడు అడుగుతున్నాడు, చిన్న నాలిక, చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అనర్థాన్ని, నష్టాన్ని కలగజేస్తుందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే. ఇంకొక రెండు మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్దాం. మనం ఎలా చేస్తుంటున్నామంటే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేద్దాం. పాపాన్ని మనం దాచిపెట్టుకుంటామట. ఎక్కడుంది పాస్టర్ గారు అంటే బైబిల్లోనే ఉంది. పాపాన్ని ఎలా చేస్తున్నామంటే పాపాన్ని దేవుని సముఖంలో విడిచిపెట్టాల్సింది పోయి దాచిపెట్టుకుంటాం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఈ మాట చాలాసార్లు సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. అననీయ సప్పిరాలు దేవుని సముఖంలో తప్పు పని చేశారు. తప్పు పని చేసేసి ఏం చేశారు? దేవుని సేవకుడు అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పారా? దాచిపెట్టుకున్నారా? ఏం చేశారమ్మా? దాచిపెట్టుకున్నట్టు ఓడ అక్కడ రాసి పెట్టుందా చూడండి. మొదటి నుంచి చూడండి. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము
ఆ, తన భార్య అయిన ఆ, సప్తులతో ఏకమై పొలమామెను. ఆ పొలం అమ్ముకున్నారు. భార్యని ఎరుక నిలవాలి. ఆ, దాని వెలలో కొంత దాచుకొని దాచిపెట్టి తీసుకురా. కొంత తెచ్చి ఆ, అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టెను. ఆ, అప్పుడు పేతురు, ఆ, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి? ఈ మాటను చూడండి. భూమి మీరు కొంత దాచిపెట్టుకోండి. మనం కూడా మన హృదయం అంతా యేసు ప్రభువుకు, అయ్యా నీ రక్తానికి నేను అమ్మేసుకున్నాను, అయ్యా నువ్వు నన్ను కొనుక్కున్నావయ్యా అని అంటాం. యేసు ప్రభు రక్తానికి మన జీవితానికి కావలసిన వెల చెల్లించిన తర్వాత కూడా పూర్తిగా సరెండర్ కాలేము, కానీ కొంచెం మాత్రం దాచిపెట్టుకుంటాం. ఆ పరిస్థితిని బట్టి బయటకు వస్తుంది. ఎలా ఎవరైనా సరే ఎలా కూడా మాటలు అన్నప్పుడు నేను చాలా టెంప్ట్ చేసినప్పుడు నీలో ఉన్నటువంటి రాక్షసుడి కోపం ఎలా వస్తుంది? బయటకు వస్తుంది. మరి అప్పటిదాకా ఏం చేసావు? ఎక్కడ పెట్టావు? దాన్ని సేఫ్ జోన్లో దాచిపెట్టినవా లేదా? వాస్తవం చెప్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు స్పష్టంగా అంటున్నాడు, అయ్యా ఇంతకే ఇచ్చినవా? నువ్వు ఇంతకే అమ్ముడు పోయి అమ్మేసుకున్నావా అంటే, లేదయ్యా ఇంకొంచెం ఉంది అని అంటే అనుకుంటే కూడా అంటే కొంచెం దాచిపెట్టుకున్నా కదా. మరి మనము యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం కొనుక్కుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రభా నీకు అంత అమ్ముడు పోయినా, ముఖాల నుంచి అంత అమ్ముడు పోయినా కానీ కొంచెం వెలగూడని చోట్లకు టకటకటకటక వెళ్తుంటాం. అప్పుడు ఎక్కడికంటే ఈ లోకంలో ఉన్నవాడి వైపు. గతంలో ఒక అతను ఏం చేశాడంటే, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటాను, దేవునికి వందనాలని చెప్పి అంత బాప్తిజం తీసుకున్నప్పుడు పూర్తిగా పాస్టర్ ఏం చేస్తాడు? పూర్తిగా నీళ్ళలో ముంచుతాడు. ఆయన ఏం చేస్తుంటే పూర్తిగా ముంచుతుంటుంటే ఆయన ఒక చెయ్యి పైకి పెడుతున్నాడు. బాబు అలా పెట్టావు పూర్తిగా లేదు పాస్టర్ నేను. అరే లేదయ్యానంటే ఎందుకయ్యా చెయ్యిని పైకిలో పడుతున్నావు అని అంటే ఆయన అంటాడట, అయ్యా నాకు కొన్ని మీద చాలా కోపం ఉంది, వాడిని చంపి వాడిని నా చేయితోటి పిడిగుద్దులు గుద్ది వాడిని కొట్టేంత వరకు ఇది నేను ఉంచనయ్యా అన్నాడట. వీలవుతుందా? మరి బాబు పూర్తిగా మునిగిద్దా? చంపి అంటే పూర్తిగా నీలో ఉన్న ఆహాన్ని, కోపాన్ని, సమస్తాన్ని బాధ పెట్టాలరా బాబు అని బాప్తిజం ద్వారా సేవకుడు ముందుకు తీసుకెళ్తుంటుంటే ఆ బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తి, అయ్యా ఈ చేయి మాత్రం నేను తర్వాత తీసుకుంటానయ్యానంటే వీలవుతుందా? లోకంలో ఉన్నారా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, విడవాల్సిన పూర్తిగా మనం విడిచిపెట్టకపోతే మన జీవితంలోకి ఎలా ఉంటుందనంటే వాన కొట్టినట్టే ఉంటుంది, మేఘాలు వచ్చినట్టే ఉంటుంది, కానీ ఆ వర్షము, ఆ పడే వర్షము దేనికి లాభం ఉండదు. మన ఊళ్ళో అంటుంటాం కదా, ఏమంటాం తెలుసా? ఎండగొట్టుకుంటే వాన పడుతుంటుంటే కాకి పెళ్ళి అవుతుందయ్యా అని అంటుంటుంటాం, పిల్లలు అంటుంటాం. అదేమైనా లాభమా? ఏమైనా పంటలు పడతట్టు ఉంటుందా? లేకుంటే ఆ వాతావరణం చల్లబడతట్టు ఉంటుందా? దేనికైనా ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా? సేమ్ మన బ్రతుకులు అలాగే ఉంటాయి. ఇంకొక 2 మాటలు చూసుకుంటాం. అందుకనే పాపాన్ని మనము మన జీవితంలో, మన బ్రతుకులో ఎక్కడ కూడా దాచిపెట్టవు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథము, అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి. సామెతల గ్రంథము చెప్పాలి. మాటలు ఎన్నిసార్లు మీరు చూశారే కదా.
ఎంత స్పీడ్గా తీయాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు చాలా బాగా, అంటే జమ చేసుకుంటాడు బాగుపడతాడా, వదిలేసుకున్నాడు విడిచిపెట్టాడు బాగుపడతాడా చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుంది సామెతల గ్రంథము 13. ఏముందమ్మా అక్కడ? అతిక్రమములు దాచుకున్నాడు బాగుపడతాడా, అల్మారిలో చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాడు బాగుపడతాడటనా, లేకుంటే అల్మారిలో కానీ తీసేసి బయట పడేస్తాడు బాగుపడతాడటనా? చెప్పండి చదవండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ధన్యుడు. కానీ మనం ఏం చేస్తాం? ఒకటెనక ఒక తప్పు చేస్తాం. ఏ అమ్మాయి తప్పు చేసామనంటే లేదు మనసు నేను తప్పు చేయలేదని చెప్పి దాన్ని కప్పి పెట్టడానికి ఇంకొక అబద్ధం అంటాం. అంటే మనం దేవుని సముఖంలో కూడా వాటి విషయంలో ఒప్పుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం అంటే మరి దేవుని బిడ్డలం ఎట్లయితాము? ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకని పూర్తిగా ద్వితీయోపదేశకాండం ఇంతకుముందు ఫస్ట్ చదివినటువంటి వాక్యం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చివరి మాట 18వ వచనంలో చివరి 2 లైన్లు. చివరికి 2 లైన్లు. దేవుడు ఏమని పితరులతో ప్రమాణం చేశాడు? మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పాడి పంటలని, మీ ఉద్యోగాలని, మీ సమస్తాన్ని నేను బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బ్లెస్ చేస్తాను బిడ్డ అని అన్నాడు. ఎవరికి ఇచ్చాడు ఈ యొక్క వాగ్దానము? అబ్రహాంకి ఇచ్చాడు. బాబు నీ పిల్లలని నేను బ్లెస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన పిల్లలమైనటువంటి మనము ఏం చేస్తున్నాము? పూర్తిగా వదిలేసుకుంటున్నామా? పూర్తిగా విడిచిపెడుతుంటున్నామా? నిర్మూలన చేయవలసిన దానిలో నుంచి అంటే తీసివేసేటటువంటి దానిలో నుంచి ఏ ఒక్కటి కూడా మన దగ్గర ఉండదు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. ఏం చేశాడు అని అంటే మనం వాస్తవం చెప్పాలంటే యెహోషువ కాలంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆకాను అనేటువంటి వ్యక్తి. శపితమైనటువంటి ఏ పట్టణం అది? ఒక పట్టణాన్ని మీదకి యుద్ధం చేస్తానికి ఓమని చెప్పాడు. ఏం చేశాడు బిడ్డ? ఆ పట్టణం చాలా బాగుంది, అందులో చాలా బలిసినవి, విలువగలిగినవి, వెలగలిగినవి ఆవులు అన్నీ ఉన్నాయి. ఏది కూడా అసలు ఏం ముట్టుకోవద్దు, అదంతా శాపగ్రస్తమైనది బిడ్డ, మీరు ఏం దాని మీద మేము మనసు ఉంచకండి అని అన్నాడు. ఏ పట్టణం అది? ఏ పట్టణం అమ్మా? యెహోషువతో దేవుడు మాట్లాడాడు కదా. ఏ పట్టణం అది? యెరికో పట్టణం. కానీ ఏం చేశాడు? ఒక ఆయన నాలాంటోడు, నీలాంటోడు, ఎవరు మనలాంటి వాడు ఒకడు. ఎవడు? ఆకాను అనేటువంటి వ్యక్తి. కొంచెం బంగారం, కొంచెం వెండి, కొంచెం ఒక మంచి శ్రీనారు వస్తుంది. బట్టలు అప్పుడప్పుడు రేమండ్ బట్టలండి, చూస్తే మనసు ఆపడం లేదు, చాలా వెలగలిగినవి. ఇప్పుడు రేమండ్ కంటే కొంచెం విలువ ఎక్కువ వచ్చాయి. చెప్పగలుగుతారేమో? పురుషులు అస్సలు చెప్తారు, స్త్రీ మాత్రం బ్రహ్మాండం చెప్పగలుగుతారు. ₹1,00,000 శారీస్ కూడా నేను మామూలుగా చెప్తున్నాను.
ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, 5 లక్షలు కూడా ఉన్నాయి. పురుషులే లేవా? రేమండ్ తప్ప ఇంకా దానికన్నా బ్రాండెడ్ ఇంకేం లేదా? అంటే ఏమైనా సరే కనబడుతుందంటే మనం ఏమనుకుంటాం? మన ఆశ అంటే ఆ వెలగలిగిన దాని మీదకి మన మనసు పోతుందా పోదా? అదే అక్కడ సేమ్ అదే జరిగింది. ఆకాండకు ఆ విలువగలిగినటువంటి వస్త్రం, ఆ శీలాల వస్త్రం చూడగానే మనస్సు ఆపుకోలేక మొత్తం తీసేసుకొని దాచిపెట్టుకొని ఆ యొక్క వెలగలిగిన వస్తువులు ఆ బట్ట తీసుకొని వచ్చి ఎక్కడ చేశాడు? తను ఉంటున్న ఇంట్లో ఆ డేరాలో కొంచెం గోధు తీసేసి దాచిపెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ అంటే పైనుంచి సాపేసుకో బ్రహ్మాండంగా ఉన్నాడు. విజయం కలిగిందా? కొంచెమే కదా. ఆ ఊరు, ఆ దేశం అంటే ఆ ఎరుకు పట్టణంలో ఈయన తీసుకొచ్చింది అంతా కొంచెమే కదా. విజయం కలిగిందా? మరి మన జీవితంలో కూడా విడిచిపెట్టాల్సిన అప్పుడప్పుడు అంటాం, ఏమైతుంది అన్నాక అదే మొన్ననే చిన్నగా అనుకోకుండా కాదు వస్తే అడిగితే అబద్ధం ఆయన అనుకోకుండా విడిచిపోయినా మన మాట ఎలా ఉంటుందంటే, లేదు పాస్టర్ అనుకోకుండా జరిగింది. ఎట్లా జరుగుతుంది? ఏమంటున్నాడు దేవుడు? దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు పాపము చేయడు, తనకు తాను భద్రం చేసుకుంటాడని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది కదా. మరి ఎటువైంది నీ భయము? ఎటువైంది మన భయం? అందుకనే ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకపోతే మన జీవితంలో, అందుకని పూర్తి క్లీన్ కావాలి. ఆడవాళ్ళందరికీ రోజు రైస్ వండుతుంటుంటారు. ఆ గిన్నె పూర్తిగా క్లీన్ చేయకపోతే అక్కడక్కడ పాసిపోయిన అట్లనే ఉంటే అందులోనే అన్నం వండితే త్వరగా చాలా రోజులు చాలాసేపు మంచుకుంటుందా, చాలా త్వరగా నాశనం అవుతుందా? అమ్మని చెప్పాలి, అయ్యాళ్ళకి తెలుదామాట. వండే పాత్ర పూర్తిగా మంచిగా క్లీన్ చేయకపోతే అందులోనే మళ్ళీ రైస్ వండినాం అనుకో, అతి త్వరగా పాడైపోతుంది. మరి పాడే పాత్రలో ఎవరైనా వండుతారా? తెలివి ఉన్న ఎవరైనా? కానీ మనం అప్పుడప్పుడు మన హృదయం అనే పాత్రలో అట్లనే వండడానికి సిద్ధపడతాం. దేవుడు అంటాడు, బిడ్డ పాడైపోతుంది, పూర్తిగా క్లీన్ చేసుకో బిడ్డ అని ప్రభు అంటాడు. లేదు ప్రభా, క్లీన్ అయిపోయినా ప్రభా, నేను ఏం కాదు ప్రభా, పర్వాలేదు ప్రభా అని చెప్పి దేవునికే చెప్తుంటాం. అది తప్పని ప్రభా తప్పవుది అదే. అందుకని దేవుని సముఖంలో విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు రానే రావు. అది కూడా పూర్తిగా వదిలేసేయాలి. కొంచెం ఏం కాదు పర్వాలేదు, కొంచెం నేను ఉంచుకుంటానంటే అది అట్లనే నా ఉద్యోగంలో పెట్టుకుంటానంటే దేవుడు సమ్మతించడు, ఆశీర్వాదం మన దగ్గరికి రావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.